ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలు, సలహాల పట్ల పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ భద్రత, తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన వందే మాతరం కోస్ట్ గార్డ్ సైక్లథాన్ 2026 ఈ సాయంత్రం విశాఖ సాగర తీరానికి చేరుకుంది. జింబాబ్వేలోని హరారే వేదికగా జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ ముందు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వార్తల వివరాలు: ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కలగట్లలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పేందుకు మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరిచ్చి శ్రీశైలం నీటిని రాయలసీమ ప్రాంతానికి మళ్లిస్తున్నామని అన్నారు. ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్కును కూడా త్వరలోనే పూర్తి చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. 44,000 కోట్ల రూపాయలు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కోసం కేటాయించామని ముఖ్యమంత్రి వివరిస్తూ, మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది క్యూఆర్ కోడ్ పెట్టాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి. కంప్యూటర్లో ఎవరు ట్యాంపర్ చేయలేరు. మీ రికార్డ్స్ అన్ని కూడా మీ అనుమతితోనే చేస్తున్నాం. ముందుగానే మీ సర్వే చేసేటప్పుడే మీకంతా ఈకే వేసి పంపిస్తాం. లేటెస్ట్ టెక్నాలజీ అన్ని పెట్టాం. కరెక్ట్ గా ఉంటేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. దేశ భద్రత, తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం CISF ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వందే మాతరం కోస్ట్ గార్డ్ సైక్లథాన్ 2026 ఈ సాయంత్రం విశాఖపట్నం సాగర తీరానికి చేరుకుంది. ఆర్కే బీచ్లో ఈ సైకిల్ యాత్రకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వాగతం పలికారు. వందే మాతరం గీత రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026కు శ్రీకారం చుట్టారు. సురక్షిత తీరాలు, సమృద్ధ భారతం అనే నినాదంతో చేపట్టిన ఈ సైక్లింగ్ యాత్ర దేశవ్యాప్తంగా 9 తీర ప్రాంత రాష్ట్రాల మీదుగా సుమారు 6,500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రాష్ట్రంలో 8 రోజుల పాటు 964 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర సాగుతుంది. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో నివసించే మత్స్యకారులను దేశ భద్రతలో భాగస్వాములుగా మార్చడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తత పెంపొందించడమే ఈ సైకిల్ యాత్ర ఉద్దేశం. నాణ్యమైన విద్యుత్తు కోసం రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కసినపల్లిలో 3,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సబ్స్టేషన్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గిద్దలూరులోని 132/33 kV సబ్స్టేషన్ను మంత్రి సందర్శించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ RDSS ద్వారా 650 కోట్ల రూపాయల నిధులతో ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ పనులు చేపట్టామని చెప్పారు. జిల్లాలో RDSS పనులను 65% పూర్తి చేశామన్నారు. బయోగ్యాస్, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని మంత్రి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ముద్దాడ రవిచంద్ర ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీవారి భక్తుడిగా ఎంతో మందికి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు. భక్తులకు సేవ చేసే అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం భక్తుల నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు అధికారులతో పాటు అందరి సలహాలు, సూచనలు తీసుకుని సమన్వయంతో ముందుకు సాగుతానన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా పరిపాలన కొనసాగిస్తానని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామ పొలాలలో పులి సంచారం ఉన్నట్టు గుర్తించామని జిల్లా అటవీ శాఖ అధికారి బి ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంట్లో దాగిన పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా అది ఒక్కసారిగా గోడ దూకి అరటి తోటలోకి పారిపోయిందని తెలిపారు. ప్రస్తుతం గ్రామంలోని ఒక పాకలో పెద్ద పులి దాగి ఉన్నట్టు సిబ్బంది గుర్తించారని, పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని సురక్షితంగా పట్టుకునే క్యాప్చర్ ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతోందని, ఈ ఆపరేషన్కు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలపై అటవీ శాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోందని, అవసరమైన సమాచారం అధికారికంగా మాత్రమే తెలియజేస్తామని, వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకర్లు మరింత ఉత్సాహంగా పాల్గొని జిల్లా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు. జిల్లా యంత్రాంగంతో బ్యాంకర్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. సరైన లబ్ధిదారులను గుర్తించి వారికి సకాలంలో రుణాలు అందచేయడం ద్వారా వారిలో వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలని, తద్వారా జిల్లా ఆర్థికంగా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక అక్షరాస్యతపై బ్యాంకర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పరీక్షా పే చర్చ 9వ సంచికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళనను ఎలా అధిగమించాలనే విషయంపై ప్రధానమంత్రి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలోని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ప్రధానమంత్రి ఇచ్చిన సందేశంతో స్ఫూర్తి పొందామని ఒంగోలులోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యార్థులు పేర్కొన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి విద్యార్థులు పరీక్షా పే చర్చ కార్యక్రమం తిలకించడానికి ఏర్పాటు చేశామని పీఎం శ్రీ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ శివరాం ఆకాశవాణికి వివరించారు. ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలతో రానున్న పరీక్షలలో సులభంగా రాస్తామని విద్యార్థి మహేష్ ఆకాశవాణికి వివరిస్తూ, ఫస్ట్ ఎగ్జామ్స్ అంటే కొంచెం భయం ఉండేది. తర్వాత ఆయన చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అయిన తర్వాత ఆ భయం కొంచెం పోయిందండి. ఎగ్జామ్ అనేది మన ప్రస్తుతం ఉన్న స్థితిని డిక్లేర్ చేసేదే కానీ మన లైఫ్ని డిక్లేర్ చేసేది కాదని తెలుసుకున్నాను. 12th బోర్డ్ ఎగ్జామ్ కాబట్టి వాటిని ఉపయోగించి ఇంకా బాగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రిన్సిపల్కి, ప్రధానమంత్రికి థ్యాంక్స్ చెప్తాను. జింబాబ్వేలోని హరారే వేదికగా జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ ముందు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 175 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ కడపటి వార్తలు అందే సమయానికి 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న వీబీజీ రామ్జీ పథకంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని 20 సూత్రాల కార్యక్రమ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. విశాఖపట్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్య, వైద్యం, జలజీవన్ మిషన్, పీఎం సూర్యఘర్ పథకాలపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ, ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 96,000 కోట్ల రూపాయలు కేటాయించిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40% కలిపితే గ్రామీణ ఆస్తుల కల్పన పెద్ద ఎత్తున జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పని దినాలు 125 రోజులకు పెంచిందని, దీనితో పారిశ్రామిక ప్రాంతమైన విశాఖపట్నం జిల్లా అభివృద్ధి రేటు ఇంకా ఎక్కువ సాధించాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలు, సలహాల పట్ల పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ భద్రత, తీర ప్రాంత రక్షణపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన వందే మాతరం కోస్ట్ గార్డ్ సైక్లోథాన్ 2026 ఈ సాయంత్రం విశాఖ సాగర తీరానికి చేరుకుంది. జింబాబ్వేలోని హరారే వేదికగా జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ ముందు 412 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.